అగో అదే అమ్మాయిలు. ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం. ఎప్పుడు వస్తుందిరా? ఎన్నిసార్లు అడుగుతావరా? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. క్రికెట్ టీమ్ లో ప్లేస్ కోసం గంగూలీ వెయిట్ చేస్తున్నట్టు. వస్తుందిలే. ఎప్పుడురా? రే, ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో రెడీ రావద్దు. అయినా ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా. ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు. దాని డ్రెస్ రెడీ, కాలేజ్ బ్యాగ్ రెడీ. అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా? అబ్బో. పెద్ద కుస్తీ ఫైటర్ అండి. వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు. నన్ను ఏమన్నా అంటే అన్నావు గానీ నా కుస్తీని మాత్రం అనుకోక. ఓహో, నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా. ఏంటి అర్థం కాంది? ఆ మెడల్స్ చూడు, ఆ కప్పులు చూడు, ఆ బాడీ బిల్డింగ్ చూడు. లంగోటితో 2 ఫోటోలు దిగి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశాం. ఆయన తాగుబోతుడికి జాబ్ ఎలా ఇచ్చారో. ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. వస్తున్నా. హలో, కనకారావు గారా అండి? అవునండి. శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదటండి. అలాగా. పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి? పెళ్లి చూపులా? హాసిని మీకు చెప్పలేదా? హలో, ఏమండి? అమ్మాయి హాసిని, నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా? పెళ్లి చూపులు నాకు కాదు, నీకు. నాకా? మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లో ఆవిడతో ఓ గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలేజ్కి వెళ్తున్నాను. ఆ కిటికీ తెరుచుకోదు. మేకలు కొట్టేశాను. మేకులు ఎందుకు కొట్టవే? లేకపోతే రోజు నేను బస్ ఎక్కదాకా నువ్వు కిటికీలోంచి చూడడం, అక్కడ ఎవడైనా నాగేసి చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా నాన్న. అదేం కాదు, ఏదో చిన్నపిల్లలు బయటకు వెళ్తున్నావు కదా, సేఫ్టీ కోసమని. నేనేం చిన్నపిల్లని కాదు. అయినా దాన్ని సేఫ్టీ అనరు, అనుమానం అంటారు. అనుమానం నీ మీద కాదు, ఈ కాలం కుర్రనాయల మీద. ఈ కుర్రనాయలు ఉన్నారు చూసేవాళ్ళు. ఆగిపోయావే, చెప్పు. కూతురు ముందు కూతురు మాట్లాడకూడదులే, వెళ్ళు. ఈ కుర్రనాయలు మామూలు వాళ్ళు కాదు, పెన్నుల్లో లవ్ లెటర్లు పెట్టి చేతిలో పెడతారు. ఏంట్రా? ఏయ్, ఏంట్రా నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు? ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సీ యూ, బై. థాంక్యూ. హాయ్. గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు. అయితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. హే, ఏదైనా మాట్లాడొచ్చు. ఇడియట్. రేయ్, ఏంట్రా మ్యాటర్? వదిలే. ఏమిందిరా? వదిలే అంటున్నాను కదా. హే, ఏమని చెప్పరా? ఇడియట్ అందరా. నిన్ను ఈడియట్ అందా? నువ్వే అమ్మాయిలు తిడతావు, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? రేయ్, అది మన కాలేజ్ బస్సే. దా బండి తీ. పదరా, పిచ్చెక్కిద్దాం. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు? చెప్తే వినవా? ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా? వెంటబడి మరీ చెప్పట్లా? నేను అంతే. అరే త్యాగరాజు, ఎంటబడింది నువ్వు, తిట్టిందా అమ్మాయి, మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది? మీరు కాదురా, స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్. ఎస్, సిద్ధు అని ఒకడు ఉండేవాడు. అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్. లెక్చరర్స్ అంటే గౌరవం, లెసన్స్ అంటే శ్రద్ధ, అమ్మాయిలంటే చిరాకు, ప్రేమంటే పరాకు. వాడురా స్టూడెంట్ అంటే. ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు. హాయ్ కిస్మత్. ఎవరు కష్టపడతారు పేరు పెట్టించింది? ఇదిగో ఇక్కడ. అరే సిద్ధు, ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నా వాళ్ళకి. ఏంటిలా వచ్చావు? ఏమన్నా డౌట్సా? అవును సార్, ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది, చూసారా? ఏంటి బాబు నవ్వుతున్నారు? బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అవుతుంది కదా. కాదు సార్, కాఫీ తాగడానికి పిలిచాను, తిట్టింది అందుకే. హాయ్. హాయ్. ఇంకా నిన్ను. జూమ్. హాయ్ సల్ఫా. ఏయ్, ఏయ్. ఏంటి ఇందాక ఏమన్నా? ఇడియటా? ఏదో గుడ్లో కొలుస్తామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో, నేను అలాంటి వాడిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మరి నువ్వు మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూసుంటే? నీకు నాన్న ఉన్నాడా? అదేంటి అలా అడిగా? అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అతడి కోసం
అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను? ఎలా ఒప్పుకున్నావు? క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని. ఆహా, సరే ఎక్కడికి వెళ్దాం? మినర్వా, అదెక్కడ? సికింద్రాబాద్. సికంద్రాబాదా? యా. అయ్ బాబాయ్, డ్రైవర్ లేడు. రా, కూర్చో. ఛ, ఈసారి కూడా మిస్ అయింది. కూర్చో, రా. అవును, నీ పేరేంటి? ఆ, ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? మ్మ్, నీ ఏజ్ ఎంత? నీకన్నా 2 years ఎక్కువ. మరెందుకు ఇలాంటి షార్ట్ వేసావు? ఏ? బాలేదు, ఏజ్ టేస్ట్ కనిపిస్తుంది కదా? కరానా? కాఫీ ముందు 4 మాటలు మాట్లాడాలన్నావు. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడినా? నేను మాట్లాడతాను. సరే, ఒక జోక్ చెప్తాను. ఎందుకు చచ్చిపోలేదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. అయిపోయింది. రన్నింగ్ లో దిగుతామా? రా, రా, దిగు. పర్లేదు, దూకేయ్. దూకేయ్. సెటు. మినర్వా ఇటు. ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా. సుల్తాన్ బాయ్, హాసన్ బేటి ఆరో. సూపర్ కాఫీ తాగాలంటే హైదరాబాద్ లో ఇక్కడే. హాసన్ బేటి, నేను చెప్పాను కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడని. బాయ్. సలాం. సార్ ఎవరు? గెస్ట్. 2 కాఫీ 2 కాఫీ స్పెషల్. క్లీన్ చేయరా బాయ్. సో నువ్వే చెప్పు. ఓకే సార్ అన్నమా. అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు, తెలుసా? ఏంటి నువ్వు గుద్దుతే కొమ్ములు, మాట్లాడితే చుట్టాలు, ఇలాంటివన్నీ నమ్ముతావా? బాగున్నాయి కదా. ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ? పక్కింటి పిల్లల దగ్గర. పిల్లల దగ్గర? అవును. ఏ చిరు, బాగున్నావా? సూపర్. ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసేసావా? ఇడియట్. ఇంకేముంది? ఇడియట్ అందరా? మళ్ళీ అంతా నన్నే అంది కదా. కూర్చో, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. ఏంటి సీరియసా? సీరియస్ కామెడీ నాకు తెలియదురా. ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్. ఇడియట్ అంతే. ఎక్కడికి వెళ్దాం? ఐస్ క్రీమ్. సిద్ధు, ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలి. డీసెంట్ డీసెంట్. మ్యాక్స్ క్లాస్. అవును, నువ్వేంటి ఇక్కడ? పని మీద వచ్చావా? అవును. సరే, తొందరగా చూసుకుంటా, బయటికి వెళ్దాం. ఓకే? ఓకే. ఏంటలా ఉంటుంది? ఏమి తెలియనట్టు. కూల్ సిద్ధు, కూల్. పదా వెళ్దాం. ఈ పని మీద వచ్చావా? సరే, ఎక్కడికి వెళ్దాం? పానీపూరి ప్లేస్ నేను చెప్తాను. ఓకే. కాఫీ కోసమే 10 కిలోమీటర్లు తీసుకెళ్ళింది. గందిపేట దుర్గా దాబా. పానీపూరికి అంత దూరం ఎందుకు? పక్కలీలో శంకరన్న ఉన్నాడుగా, రా. శంకర్ అన్న? ఏం మాస్ని, బాగున్నావా? బాగున్నాను శంకరన్న. హలో శంకర్ అన్న. సార్ ఎవరు? ఫ్రెండ్. 2 ప్లేట్ స్పెషల్. స్పెషల్? ప్లేట్స్ కడుగుతారని. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. శంకరన్న, సెల్ ఫోన్ కొన్నావా? అవునమ్మా, 2 రోజులైంది. మరి నంబర్ ఇవ్వలేదు? నువ్వు అడగలేదు కదమ్మా. ఫ్రెండ్స్ కి అడగకుండానే నంబర్ ఇవ్వాలి కదా.
23, 24, 25, 26. నేను లెక్క పెడుతున్నా. ఫోన్ నంబర్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ కొనేస్తాను, కంపెనీకి ఎండి అవుతావా అని అడిగారు, నేనే వద్దన్నాను. ఇంతకీ ఫోన్ చేయాలంటే రింగర్ రోసెసా రింగర్ రోసెసా? రింగా రోజెసా? తెలీదా? ఫస్ట్ 2 రింగ్స్ ఇచ్చి కట్ చేస్తాను, 3వ రింగ్ కి లిఫ్ట్ చేయి. యూనివర్సల్ యూత్ కోడ్, ప్రాబ్లమ్స్ లేకుండా. ఓ అదా, దాన్ని ఇప్పుడు అలా పిలుస్తున్నారా? మే వేరేలా పిలిచేవాళ్ళం. ఏమని? 1 2 3. 1 2 3. అబ్బో ఇదేంటి, చాలా కోడ్లు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం. మా బ్యాచ్లే తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. అవునా? మ్మ్. కానీ మీ బ్యాచ్ లో నువ్వు ఒక్కడవే తేడా అన్నారు. ఎవరు చెప్పారు? నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశానులే. అమ్మాయిలంటేనే పారిపోయేవాడివంట, అసలు మాట్లాడేవాడివి కాదంట. మాట్లాడాలంటే నచ్చాలి కదా. నాతో బానే మాట్లాడుతున్నావుగా. నా దగ్గర ఏం నచ్చింది? నీకు నచ్చింది నువ్వు చేస్తావు, అదే నచ్చింది. అవును కదా. చూసావా సిద్ధు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. హాసినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు, అంతవరకే అంటారు. కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు. భలే కనిపెట్టావు. నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను, ఓకే? ఎప్పుడు పిలుస్తావు? ఎప్పుడా? భలే అడిగావు సిద్ధు. నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్లా? ఎప్పుడు ఖాళీగానే తిరుగుతుంటావు కదా, పిలుస్తానులే, ఓకే?